ఇంచేత ఇడ్లీ కంటే ఆవిరి కుడుము చాలా మంచిది. ముందు వచ్చింది ఆవిరి కుడుము, తర్వాత ఎప్పుడో లేటుగా వచ్చింది ఇడ్లీ. కానీ ఇప్పుడు అందరూ ఇడ్లీలు బాగా వేసుకుంటున్నారు, ఆవిరి కుడుము మర్చిపోయారు. కానీ ఇడ్లీలో కప్పు మినపప్పు ఉంటే 2 కప్పులు ఉప్పుడు రవ్వ ఉంటుంది, అంటే బియ్యపు రవ్వ. తెల్లటి బియ్యాన్ని తడిపెట్టి ఎండపెట్టి రవ్వ చేస్తే ఉప్పుడు రవ్వ అంటారు. అంటే చూడండి, కప్పుకి 2 కప్పులు బియ్యపు రవ్వ పడుతున్నది కదా, మేజర్ షేర్ బియ్యంది. అంచేత ఇడ్లీలు ఎక్కువగా తింటే డయాబెటీస్ రావటం, బరువు పెరగటం, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ పెరగటం, బొజ్జు రావటం, ఇలాంటి హై కార్బోహైడ్రేట్ డైట్ అవుతున్నది. అంచేత ఇడ్లీలు నేను వద్దని చెప్తుంటాను. ఆవిరి కుడుములో బియ్యము వాడరు, మినుములతోనే ఆవిరి కుడుము చేసుకుంటారు. కాబట్టి ఎప్పుడన్నా మీరు టిఫిన్స్ తినాలన్నప్పుడు, రోజు ఆరోగ్యానికి మంచిదని మొలకలు తింటారు కదా, అప్పుడప్పుడు ఆవిరి కుడుము చేసుకున్నా, లేకపోతే టిఫిన్స్ తినాలంటే పెసరట్టు తినండి అని నేను చెప్తుంటాను కదా. ఈ ఆవిరి కుడుములో